నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన ఊహకు అందని అనంత విశ్వం నుండి ఓ మహాప్రళయం, ఒక అంతరిక్ష రాక్షసుడు అత్యంత భీకరమైన వేగంతో నేరుగా మన భూమి వైపే దూసుకొస్తున్నాడు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఒక భారీ గ్రహశకలం గంటకు ఏకంగా 32,000 కిలోమీటర్ల బుల్లెట్ వేగంతో మన వైపుకే వస్తోంది. ఒకవేళ ఇది గనక మన భూమిని తాకితే ఇక మానవ చరిత్ర ముగిసినట్టే. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు ఆస్ట్రాయిడ్ 1997 NC1. దీని పరిమాణం వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. దాదాపు 3,300 అడుగులు, అంటే అక్షరాల 1 కిలోమీటర్ పొడవు ఉన్న ఒక భారీ అంతరిక్ష పర్వతం ఇది. మనకు తెలిసిన 5 భారీ క్రూజ్ షిప్లను ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎంత పెద్దగా ఉంటుందో అంతటి మహా సైజు దీని సొంతం. అందుకే నాసా శాస్త్రవేత్తలు దీనిని అత్యంత ప్రమాదకరమైన పొటెన్షియల్లీ హజార్డ్స్ ఆస్ట్రాయిడ్ విభాగంలో చేర్చారు. ఈ శనివారం, అంటే జూన్ 27వ తేదీన ఈ అంతరిక్ష రాక్షసుడు మన భూమికి అత్యంత సమీపంలోకి రాబోతున్నాడు. ఖగోళ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం గత 400 సంవత్సరాలలో ఇంతటి భారీ గ్రహశకలం భూమికి ఇంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారి. సుదూర అంతరిక్షం నుండి ఇది ప్రయాణిస్తూ వస్తున్న వేగం, దాని పరిమాణం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, అసలు ఈ గ్రహశకలం గనక మన భూమిని ఢీకొడితే ఏం జరుగుతుంది? సైంటిస్టుల భయానక అంచనాల ప్రకారం 1 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఈ రాతి కొండ గంటకు 20,000 మైళ్ళ వేగంతో వచ్చి భూమిని ఢీకొడితే అది మన వాతావరణాన్ని చీల్చుకుంటూ నేరుగా వచ్చి భూమిపై పడుతుంది. ఆ దెబ్బకు భూమిపై దాదాపు 15 కిలోమీటర్ల వెడల్పు, 1.5 కిలోమీటర్ల లోతు ఉన్న ఒక భారీ గొయ్యి ఏర్పడుతుంది. ఆ ఘాతుకానికి పుట్టే మంటలు 30 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని క్షణాల్లో బూడి చేస్తాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న అడవులు, చెట్లు నిలువున తగలబడిపోతాయి. కాంక్రీట్ కట్టడాలు, స్కై స్క్రాపర్లు భూకంప తీవ్రతకు పేకమేడలా కూలి మట్టిలో కలిసిపోతాయి. ప్రళయం అక్కడితో ఆగదు. ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల కొన్ని కోట్ల టన్నుల బూడిద, నల్లటి పొగ, రాతి ధూళి భూమి స్ట్రాటోస్ఫియర్ ఆవరణలోకి చేరిపోతాయి. అది ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. అంటే ఇంకా సూర్యుడు వెలుగు మనకి కనిపించదు. దీనివల్ల భూమిపై నెలల తరబడి, బహుశా ఏళ్ల తరబడి చీకటి అనేది రాజ్యం వెళ్తుంది. సూర్యకాంతి లేక ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. పంటలు పండవు, ఆహార కొరత ఏర్పడుతుంది, మానవ నాగరికత ఊహించని విపత్తులోకి నెట్టబడుతుంది. డైనోసార్ల అంతానికి కారణమైన గ్రహశకలం ఎంతటి విధ్వంసం సృష్టించిందో దాదాపు అలాంటి భయానక పరిస్థితే మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఒకే ఒక్క ఊరట కలిగించే విషయం ఏంటంటే, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు రేయింబగళ్ళు దీని కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఈ జూన్ 27న ఇది భూమికి సుమారు 25 లక్షల కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించబోతోంది. ఈ దూరం మనకు చాలా ఎక్కువగానే అనిపించవచ్చు. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి ఇది దాదాపు 7 రెట్లు ఎక్కువ. కాబట్టి ఈసారికి మన భూమికి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు. ఇది మన పక్క నుండి సురక్షితంగా వెళ్ళిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ అంతరిక్షంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. చిన్న గురుత్వాకర్షణ మార్పు జరిగిన ఈ గ్రహశకలం ప్రయాణించే దిశ, దారి మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్లు, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ రాడార్ వ్యవస్థలు ఈ రాక్షస గ్రహశకలం మీదే తమ కంటిని పెట్టాయి. శనివారం ఉదయం ఇది భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంటే సాధారణ టెలిస్కోప్లు లేదా శక్తివంతమైన బైనాక్యులర్ సహాయంతో కూడా దీన్ని మనం చూడవచ్చు. ఈ విశ్వంలో భూమి ఎంత సురక్షితంగా ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదాల మధ్య బతుకుతోందని ఈ గ్రహశకలం మరోసారి నిరూపించింది. ఈసారికి మన గ్రహం త్రుటిలో తప్పించుకోబోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పు వస్తే ఎదుర్కోవడానికి సైంటిస్టులు ఇప్పటి నుండే ప్లానెటరీ డిఫెన్స్ సిస్టమ్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంతరిక్ష రాక్షసుడి ప్రయాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.